బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారనే ఆశతోటి మేము ముందుకు వచ్చాను. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ముఖ్యంగా మన కుటుంబము, మన సమిష్టి కుటుంబమైనటువంటి సమాజం బాగుండాలండి. అప్పుడే మనము సురక్షితంగా, సుభిక్షంగా ఉన్నవాళ్ళం అవుతాం. మరి మీకు తెలుసండి, నా ఛానల్ జేపీఎల్జీసీ మరి షేర్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, అమూల్యమైనటువంటి సలహాలు ఇస్తూ ఉన్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ప్రోగ్రాంలోనికి వెళ్ళినట్టయితే మన ప్రోగ్రాము సమాజము నాడు నేడు ముచ్చట్లు కదండి. మరి ఇప్పుడు ఈ నాడు నేడు అనేటటువంటిది అన్నము కూర లాగా. ఊరికే కూర లేని అన్నం తినము, అన్నం లేనిది కూర తినము. ఆ రెండు ఎంత జాయింట్గా మనం యూజ్ చేసుకుంటామో అట్లనే మనకు గడిచిపోయిన దినం మీదనే గడుస్తున్న దినం ఆధారపడి ఉంటుంది. కనుక ఆ యొక్క పాస్ట్ టెన్స్ మీద ప్రజెంట్ టెన్స్ ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుందో ఆ రెండింటి కలయికనే భవిష్యత్తుకు మరి పునాది కదండి. కాబట్టి మనము రామాయణం, మహాభారతము ఎక్కువ మనకు పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో ఉన్నాయి, వేదాలు అవి, కానీ అన్నిటికంటే మనం ఎక్కువగా చెప్పుకునేది, మాట్లాడేది మరి హై స్కూల్ వరకు అయితే రామాయణ మహాభారతాల్లోని చిన్న చిన్న టాపిక్స్ లెసన్ రూపంలో ఇవ్వడం ఇవన్నీ మనకు తెలుసు. మరి ఈ రామాయణ మహాభారతం గురించి ఎందుకు పిల్లలకు చిన్నప్పటి నుంచి తెలవాలి అని అంటే, రామాయణం అనేది ఒక శాపగ్రస్తమైనటువంటి మరి కథనండి. అది ఎవరు నిజంగా జరిగిందని మనం ఆ కాలంలో త్రేతాయుగంలో జరిగింది అని రాశారు కవులు. కానీ ఎంతోమంది కవులు రాశారు. మరి స్వచ్ఛంగా మాత్రము సంస్కృతం లోపల మరి వాల్మీకి రాశాడు. బోయేవాడు ఒక దుర్మార్గమైనటువంటి దొంగ బ్రతుకు బ్రతికేవాడు మంచి పవిత్రుడుగా మారాడు. మరి అది ఎందుకు మనం ఆ వాల్మీకిని ఆధారంగా తీసుకోవాలి అని అంటే, అలాంటి దుర్మార్గులు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో మరి ఆ ఒకరిద్దరు ఉంటేనే వాళ్ళ మీద కథలు, కవులు రాశారు. అంటే అలాంటి దొంగ కూడా రాముని పేరు పలకడానికి కూడా అర్హత లేనటువంటి దొంగ వీడు, అంత పాపాత్ముడు వీడు అనేటటువంటి వ్యక్తిని మరి ఆ భగవంతుడు తను ఆలింగనం చేసుకోవడమే కాకుండా మొత్తము మరి అక్షర జ్ఞానం నాలుకపై రాసి మరి రామాయణాన్ని ఒక సృష్టికర్తగా సృష్టించాడు. అంత తెలివి మరి భగవంతుడు ప్రసాదించాడు. అంటే అలాంటి దొంగలను కూడా భగవంతుడు మరి ఈ రకంగా పవిత్రులనుగా, మంచివారుగా, పుణ్యాత్ములుగా చేసాడు కదా. అందుకని అట్లా మనం ఈ రోజుల్లో కూడా ఎంతోమంది ఎంతో దొంగతనాలు, వ్యభిచారము, హత్యలు ఇవన్నెన్నో చేస్తున్నారు ఈ కాలంలో. అది ఒక్కొక్కటి చూసి ఇక ఈ లోకమే ఇంత అనేటట్టుగా మనము ఉండిపోయినాం. ఏం చేయం కదా, చేయడానికి లేదు మనకి. కాబట్టి జరుగుతున్న కాలాన్ని చూడడమే తప్ప మనం దాన్ని నిషేధించలేము, అడ్డగించలేము, ఆపలేము. అలాంటివి ఏవి జరిగిన సమాజంలో కోకొళ్ళాలుగా జరుగుతున్నాయి. అయితే అలాంటి మరి రామాయణము శాపగ్రస్తం అయ్యింది అని ఎందుకు అంటున్నాను. భగవంతుడేమో ఆ రామాయణాన్ని ఒక వ్యక్తితోటి సృష్టింప చెయ్యాలి అంటే రాయించాల, రాపియాల, ఒక రూపశిల్పి కావాలని అంటే ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు భగవంతుడు? వాల్మీకిని. వాల్మీకి ఎవరు? ఒక బాటసారులను కొట్టుకొని తిని బ్రతికే దొంగ. మరి దొంగనే ఎన్నుకున్నాడు కదా ఆయన. దొంగను దొరను చేశాడు కదా. ఎప్పటికైనా పాపాన్ని మనము పోవాలి అంటే మరి ఎంత దీక్షతో కూడిన పని కావచ్చు. ఆయన మరి తపస్సు చేసి 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 మరా అని రామ అనుకుంటూ మొత్తము వాల్మీకి అంటే పుట్ట పెరిగిపోయింది ఆయన నిండా, ఆయనను మించిపోయింది. అన్ని సంవత్సరాలు అంత చేసి కష్టపడి ఆ కొద్ది కాలం దొంగతనం చేసిన బ్రతుకుకు ఇంత పెద్ద పరీక్ష పెట్టిండు భగవంతుడు. అది చూసి మనం కూడా ఏం చేయాలా,
ఇలాంటి దొంగ పని చేస్తే శాపగ్రస్తమైనటువంటి జీవితం ఉంటుంది. అది ఆ నరకము బాధ భరించే కంటే ఇప్పుడే ఈ జన్మలోనే గడిచిన జీవితంలో ఏం పాపం చేశామో అవి సరిదిద్దుకోవాలి భగవంతుని ఎదుట అని చెప్పేసి మార్పు రావడం కొరకే మనకు ఆ వాల్మీకి కథలో చూపించాడు. మరి ఆ రోజుల్లో దొంగ అంటే చాలా పెద్ద ఇష్యూ అనమాట. ఇప్పుడు అడుగడుగున దొంగలే అయ్యిండ్రు. ఏ మనిషి మంచోడో కూడా తెలుస్తలేదు. ప్రతి మనిషి లోపల భయం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ దొంగ ఉంటాడో అనేసి ఏం భయపడతలేరు. కానీ మరి ఆ రోజు ఆ పోయేవాడైనటువంటి వాటసారులను కొట్టి తీసుకొని పోయి భార్య పిల్లలను పోషించి బ్రతుకుతున్న వానికి భగవంతుడు విసుక్కొని ఆయనకు పోయి కలిసి మరి ఆ యొక్క సాధు వేషంలో వెళ్ళి బుద్ధి చెప్పి ఒక గుడిని సృష్టించి అక్కడ పోయి సరస్వతిని నాలుక మీద అక్షర జ్ఞానం రాస్తుంది. అప్పటిదాకా నువ్వు మరా అను, శ్రీరాముని పిలిచే నోరు కూడా నీది కాదు అని చెప్పి చెప్పడం చేత ఆయన అలా చేసిండు. మరి మనం కూడా ఇన్ని రామాయణాలు ఇవన్నీ మరి ఎంతోమంది కోట్లాది దేవతలు ఉన్నారు. వాళ్ళు మనల్ని చెడు ఏం చేయమని చెప్పలేదు కదా. వాళ్ళు చెప్పినా చెప్పకున్నా వాళ్ళు లేరు. ఇప్పుడు మనకు అంత పిలువంగానే వచ్చేటోళ్ళు కాదు దేవతలు అంటే. కాబట్టి మనమే పిలిస్తే పోయేవాళ్ళవి లోకాన్ని విడిచిపెట్టి. కనుక దైవత్వం లోపల ఏముంటుంది, పరీక్షలు పెట్టేది ఉంటుంది. అందుకని ఆ దొంగతనం అనేటటువంటి పరీక్ష కొన్ని సంవత్సరాలు జరిగినాక ఆయనతో డైరెక్ట్గా భగవంతుడే మాట్లాడి సాధు వేషంలో అప్పుడు భార్యను అడిగి వస్తే, పాపంలో నేను పాలు పంచుకోను, కానీ పుణ్యమైతే అది మా పిల్లలకు మాకు చెందుతుంది అని అప్పుడు ఆయన మళ్ళీ చెప్పినప్పుడు ఆయన చెప్పిన బోధనాంశాల ప్రకారం ఆ మాట జపం చేసుకుంటూ ఉంటే వాల్మీకిగా పుట్ట మెరిగిపోయి తర్వాత ఒక మునీశ్వరునిలాగా అయ్యి ఏం చేశాడు, ఈ యొక్క సంస్కృతం లోపల రామాయణం రాశాడు. మరి ఆ రామాయణం అనేది ఎలా రాశాడు, మరి అది ఎప్పుడు చూడు సంతోషం అనేది ఎక్కడ లేదండి. రామాయణంలో ఎక్కడన్నా సంతోషం ఉందా? దశరథ మహారాజు కుమారుల కాడి నుంచి కదా మనకు ఇప్పుడు ఆ యొక్క ముగ్గురు భార్యలు, దశరథ మహారాజు అయోధ్యను పరిపాలించి, ఇవన్నీ కథ నాకు హై స్కూల్లో పిల్లలకు ఉంటుంది కదా. కాబట్టి నేను కూడా తెలుగు సెకండ్ మెథడాలజీ బోధించని చెప్పాను మీకు. మరి అందులో ఎందుకు మరి శాపగ్రస్తమైందని నేను అంటున్నా ఆ రామాయణాన్ని అంటే, శ్రవణ కుమారుల తల్లిదండ్రులు ఈయన దశరథ మహారాజు అడవికి వెళ్ళి అప్పుడు వేట, వినోదానికి సంబంధించిన ఆటలంటే వేట, గుర్రపు స్వారీ, కత్తి దిప్పుడు ఇలాంటివే ఉండినాయి అప్పుడు. కనుక ఆయన వేటకు వెళ్ళినప్పుడు శబ్దబేరి విద్య నేర్చుకున్నాడు దశరథ మహారాజు. అయోధ్యకు ఆ రాజు, ఆయనకు ముగ్గురు భార్యలు, కౌశల్య, సుమిత్ర, కైకేయి. అయితే మనకు తెలిసిన స్టోరీ. ఇంకా కౌశల్యకు శ్రీరాముడు పుడతాడు, సుమిత్రకేమో లక్ష్మణుడు, తర్వాత కైకేయికేమో భరతుడు, శత్రుఘ్నుడు మనకు తెలుసు. అయితే ఇక్కడ మరి ఆ యొక్క దశరథ మహారాజు ముగ్గురు భార్యలకు భర్త అయినటువంటి మహారాజు వెళ్ళినప్పుడు శబ్దవేరు విద్య ఈయనకు నేర్చుకున్నాడు. కాబట్టి నేర్చుకున్నదాన్ని ప్రయోగించాలని ఉంటుంది కదా ఎవరికైనా. అందుకని అడవికి వెళ్ళి అది మరి సాధన చేయటమే కాదు, ఆల్రెడీ ఆయన ఆరితేరినట్టుగా వచ్చిందే కనుక అక్కడ శ్రవణ కుమారుని యొక్క తల్లిదండ్రులు మునీశ్వరులు, ఆ వృద్ధ మునులు కాశీకి పోతున్నారట. ఇక్కడ దక్షిణం నుండి ఉత్తరంలో ఉన్న కాశీకి. ఆ రోజుల్లో కాశీ యాత్ర అంటే చాలా గొప్పది. ఇంకా అది పుణ్యాత్ములే అక్కడ చేరుకుంటారు అంటారు. కాశీకి పోయి మళ్ళీ తిరిగి రారండి. వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కాశీ యాత్ర చేస్తారు, ఇక అక్కడనే ఉండి అది అయిపోతుంది. ఇప్పుడైతే మనం కాశీ అన్ని బస్సులు, రైళ్ళు, ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా పోయి అట్లా వస్తున్నాం.
ఆ రోజుల్లో ఉన్న ప్రాధాన్యత అది. అయితే ఆళ్ళు తండ్రిని తల్లిని శ్రవణ కుమారుడు కాడి కాడి అంటే ఒక పెద్ద బంగు కట్టె లాంటి దానికి ఇక్కడ ఒకటి గంప తాళ్ళు, అక్కడ ఒకటి గంప తాళ్ళు. ఆ బుట్టలలో ఆయనను పెట్టుకొని వారి తల్లిదండ్రులను పెట్టుకొని శ్రవణ కుమారుడు బాల్యంలో ఉన్న బాబు తీసుకొని నడుచుకుంటూ అడవి ప్రయాణం చేస్తూ అడవి మధ్యలో ఒక దగ్గర అయోధ్య అడవులల్లో ఒక దగ్గర చెరువు కనబడితే ఆ లేక్లోకి పోయి కుండతో నీళ్లు ముంచుకుంటూ ఉంటాడు. బిందె కుండ ఏది కావచ్చు, ముంచుతుంటే అది నీళ్లు ఆ కుండలోకి వెళ్ళినప్పుడు గడ్గడ్ గడ్గడ్ గడ్ శబ్దం వస్తుంది కదా. ఆ శబ్దము విని ఆయన ఏం చేస్తాడు, ఏదో జంతువు అక్కడ నీళ్లు తాగుతున్నట్టుంది, ఇక నేను బాణం వేస్తా అని చెప్పేసి కొడతాడు. ఎవరు? దశరథ మహారాజు. శబ్దబేరి విద్య నేర్చుకున్నాడు కదా ఆయన. ఎక్కడ శబ్దం వస్తే ఆ శబ్దాన్ని బట్టి ఆయన బాణం వేస్తాడనమాట. అదే ఆ విద్య. అయితే అది వచ్చి శ్రవణ కుమారునికి కూర్చుకొని చచ్చిపోతాడు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, నీకు కూడా ఇటువంటి గతి పట్టునుగాక అని శాపం పెడతారు ఆ మునీశ్వరులు, వృద్ధ మునీశ్వరులు. అప్పుడు శ్రవణ కుమారుని యొక్క కొడుకు శోకం, మా కడుపు నువ్వు ఇట్లా దూరం చేసినావు మాకు, మా కొడుకుని ఇట్లా చంపినావు కాబట్టి నువ్వు కూడా మా కొడుకు మరణించిన దుఃఖంతో మేము ఎలా విలవిలలాడుతున్నామో నీ జీవితం కూడా అలాగే ఉంటుంది అని చెప్పినందుకు అది శాపం కదా. వాళ్ళు శాపం పెట్టారు, శపించారు. కాబట్టి ఇంకా రామాయణం వాడి నుండి స్టార్ట్ అవుతుంది కదా. ప్రీవియస్ అంటే ఇంట్రడక్షన్ వేరు, కానీ అప్పుడు ఇక ఆ ముగ్గురు భార్యలలో చిన్న భార్య ఆమె కోరుకున్న వరాలు అడగడము, శ్రీరాముని వనవాసం చెయ్యమని 14 సంవత్సరాలు మరి వనవాసానికి వెళ్ళడము, దశరథ మహారాజు కుమిలి చనిపోవడం. శ్రవణ కుమారి తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లోని కోసం కుమిలి వచ్చేసారో ఇక్కడ ఈయన కూడా శ్రీరాముడు వనవాసం చేయడం, పట్టాభిషేకం చేయవలసినటువంటి కుమారుడు వనవాసానికి పంపడం అయ్యింది ఈ 3వ భార్య ద్వారా అని చెప్పేసి ఆయన కుమిలి కృషించి నశించి చనిపోతాడు. ఇది అందుకే దీన్ని శాపగ్రస్తమైనటువంటిది అని అంటున్నాయి. ఎందుకంటే శ్రవణ కుమార్ తల్లిదండ్రులు శాపం పెట్టారు. అది ఒకటి. ఇంకొకటి శాపగ్రస్తం ఎట్లా అంటే త్రేతాయుగం కంటే ముందు కృతయుగం లోపల, సరే నెక్స్ట్ చెప్పుకుందామండి. ఇప్పుడు ఎక్కువగా